మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్లో నేను ఫస్ట్ మీకు చూపిస్తున్నాను సేమియా పులిహోర. సేమియా పులిహోర అనేది చాలా చాలా ఈజీ పీజీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ అన్నమాట. క్విక్గా అయిపోవాలి అనుకుంటే అండ్ ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సేమియా పులిహోర. నార్మల్ పులిహోర ఎలా చేస్తామో సేమ్ అంతే, జస్ట్ బియ్యం రైస్ బదులు మనం అన్నం బదులు సేమియా వేస్తాం. ఇంకోటి ఏంటంటే సేమియా మనం బాయిల్ చేస్తాం కదా, ఎక్కువ బాయిల్ చేసేయకూడదు. లైక్ ఒక 80% బాయిల్ అయిన తర్వాత సరిపోద్ది. అందులో కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి, కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. సో దానికోసం అని చెప్పి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం అల్లం, ఇంకా శనగపప్పు, కొంచెం జీడిపప్పు ఉంటే జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొంచెం నువ్వులు కూడా వేసుకొని చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ చింతపండు పులుసు కూడా వేసేసి మనం సేమియా వేసేస్తే అయిపోతుంది. సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో వెరీ బేసిక్ అండ్ హ్యాపీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఈ మధ్యన రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ ఉన్నారు కదా, తను ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. న్యూస్లో అన్నిటిలో కూడా వస్తుంది. ఒక యూట్యూబర్ ఉన్నారనమాట, తను ఏవో డార్క్ కామెడీ అన్న ఉద్దేశంతో ఒక నలుగురు కలిసి లైవ్ ఏదో చేస్తున్నట్టున్నారు. ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ గురించి చెత్త చెత్త మాటలన్నీ మాట్లాడారన్నమాట. సో సాయిధరం తేజ్ రియాక్ట్ అయిన తర్వాత సీఎం అందరూ, రేవంత్ రెడ్డి ఇంకా బోల్డ్ మంది రియాక్ట్ అయ్యి బోల్డ్ అంత ఇప్పుడు గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే అదొక మంచి ఎంత ఉంటుందో దానికి డబుల్ త్రిపుల్ చెడు ఉంటుంది అన్నమాట. అండ్ పిల్లల్ని చూపించేటప్పుడు నాకు ఇప్పటికీ అన్విన్ కానీ వైభవ్ని కానీ ఏమైనా చూపించాలంటే చాలా భయం వేస్తుంది. అండ్ వీలైనంత తక్కువ చూపిస్తాను కూడా. కానీ ఇదే ప్రపంచంలో ఉండాలి కదా, అస్సలు చూపించము, అలాగా దాచేసుకొని మూసేసుకొని ఉంటామంటే కూడా అవ్వదు. అలా అని మొత్తం ఎక్కువ చూపించేసడం కూడా అవ్వదు. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్ అన్నమాట. ఓన్లీ ఆ యూట్యూబర్ది ఏ తప్పు కాదు, తనది ఎలాగా తప్పే మనందరికీ తెలుసు. కానీ ఆ కింద కామెంట్స్ చేసి అన్నీ చేశారు కదా, వాళ్ళందరిది కూడా తప్పులే, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత అంతా బయట అంతా చెత్త అండి. మీ అందరికీ తెలియదు ఏంటి కాదు, నా వీడియోస్ చూస్తున్నారంటే ఆల్మోస్ట్ మీరు నా ఏజ్లోనే ఉంటారు. బయట కనిపించేది, బయట ఉన్నదంతా మనం ఎంత జాగ్రత్తగా క్లోజ్డ్గా ఉంటామో అంత హాయిగా ఉంటాము. సో మీరు చూసారా న్యూస్ అనేది షేర్ చేయండి. అండ్ మంచిగా రియాక్ట్ అవుతున్నారు. ఎవరైనా ఒక సెలబ్రిటీ రియాక్ట్ అయితేనే దానికి ఒక ఏమంటారు, ఒక పుష్ వస్తుంది అన్నమాట. లేకపోతే అలాంటి కుప్పలు తెప్పలుగా జరుగుతానే ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. సో ఎవ్రీథింగ్ మనం చూసేది, ఆలోచించేది అన్నీ ఇంకొక ఎవరో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏమంటారు? అంతేనా? అండ్ ఇప్పుడు వచ్చేస్తే నా నట్స్ అవన్నీ నేను ఎయిర్ ఫ్రై చేసుకుంటున్నాను కదా, ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో, చాలా క్విక్గా అయిపోతున్నాయి. ఇక్కడ ఓట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఓట్స్ ఎప్పుడైనా పిల్లలకి పెట్టాలనుకోండి, లైక్ వైభవ్ ఏజ్ వాళ్ళకి పెట్టాలంటే మనం ఇలా పౌడర్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రాగి మాల్ట్, రాగి జామ్ చేసినప్పుడు, తర్వాత ఉక్కూరు చేసినప్పుడు అది కొంచెం పలుచగా అయిపోయినా ఈ ఓట్స్ కొంచెం కలిపేసాం అనుకోండి, అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోద్ది. దాని తర్వాత ఓట్స్ పాయసం ఇవన్నీ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. సో ఓట్స్ ఎంతమంది పౌడర్ చేసి ఉంచుకుంటారు అనేది షేర్ చేయండి. ఇవి స్టీల్ కట్స్ ఓట్స్ యూజ్ చేస్తాను, బాగుంటాయి. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ టేస్టీగా ఉంటాయి, పంకిన్ సీడ్స్ నెక్స్ట్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. మీరు తింటున్నారా నట్స్ అవన్నీ అనేది షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేస్తే నేను ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ ఏమో ఇడ్లీ పిండి మళ్ళీ జొన్న ఇడ్లీ చేశాను, రాగి ఇడ్లీ చేశాను, మళ్ళీ నార్మల్ ఇడ్లీకి బుద్ధిగా వచ్చేసాను. సో నార్మల్ ఇడ్లీ తిన్నంత ప్రశాంతంగా ఇంకేం తిన్నా అనిపించదు, అది మళ్ళీ చేయాలి. ఇప్పుడు మమ్మీ డాడీ అందరూ ఉన్నారు కదా, సో అందరినీ సాధించడం ఇష్టం లేక ఇంకా నార్మల్ ఇడ్లీ వేసి పెట్టేసుకున్నాం అన్నమాట. మా మమ్మీ ఇడ్లీ చేస్తే సూపర్ సాఫ్ట్ వస్తాయి. ఇంకా చాలామంది ఈనో అని, సోడా అని రకరకాలు వేస్తాం కదా ఫ్లఫీగా రావడానికి. సో అవేం వేయక్కర్లేదు. అది నాకు ఫస్ట్లో ఎప్పుడు వచ్చేది కాదు, ఎప్పుడు నేను ఇడ్లీ చేసినా గట్టిగానే వచ్చేసేది. అది ఎందుకా అని మమ్మీ చేస్తున్నప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఏంటి వీడు ఒక చేత్తోనే నాకు పని చేయనిస్తున్నాడు అని వాడి చేయి చూపిస్తున్నాను, వచ్చేసి ఎత్తుకోమంటున్నాడు. అప్పుడు చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు గట్టిగానే వస్తుంది, సాఫ్ట్ ఫ్లఫీగా రావట్లేదు అంటే ఒకటేంటంటే మనం మినపప్పు రుబ్బుతాం కదా, అప్పుడు ఎక్కువ గట్టిగా రుబ్బకూడదు అనమాట. ఇప్పుడు గారెల పిండికి అలా రుబ్బుకున్నట్టు రుబ్బుకొని తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందాంలే అంటే అంత బాగా రాదు. అలా కాకుండా మనం మినపప్పు రుబ్బినప్పుడే కొంచెం
మెత్తగా రుబ్బుకోవాలి. అండ్ కొంచెం వాటర్ అనేది ఏసి కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా! గారెల పిండంత కాకుండా కొంచెం జారు కన్సిస్టెన్సీలో ఉన్నట్టు మనం పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు నూక కలిపిన తర్వాత అదంతా కొంచెం ఎయిర్ ఉండి మనకి ఫ్లఫీగా వస్తాయి. మనం మినపప్పు రుబ్బినప్పుడే తేడా చేస్తాం అనుకోండి, గట్టిగా రుబ్బేయడమో, లేకపోతే తక్కువ రుబ్బడమో అలా ఏమైనా చేసాం అనుకోండి, అప్పుడు మన ఇడ్లీ అప్పుడు అదేమంటారు జోకులొస్తాయి కదా! ఇడ్లీతో గోడకేసి గోడ ఇరిగిపోయినట్టు, అలా అయిపోయినట్టు మన మీద కామెడీ చేస్తారు. సో, అలా చేయకుండా ఉండాలంటే మనం ఇడ్లీ పిండి మంచిగా చేసేయాలి. నెక్స్ట్ ఇంకంతా వాగిన తర్వాత ఒక టీ తాగితే బావుంటది కదా! సో, టీ తీసుకొని హాల్‌కెళ్ళిపోదాము. ఇంకా నా హెల్త్ ఎలా ఉంది కూడా అని చాలా మంది అడుగుతున్నారు. పర్లేదు బానే ఉంది. నెక్స్ట్ మొన్న చేసింది డే కేర్ సర్జరీ అన్ని పెద్ద పేరు కానీ చిన్నదే. సో, ఆ రోజు అయిపోయిన తర్వాత ఆ రోజు వెయిటింగ్‌కే సగానికి ఎక్కువ టైం అయిపోయింది. ప్రొసీజర్ చిన్నదే అండ్ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకున్నాను. అదో అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్‌కి అయింది. 8థ్ వచ్చేసింది ఇప్పుడు. సో, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా! ఇంకా నార్మల్‌గానే ఉంది ప్రస్తుతానికి. సో, అలా అలా ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా రెగ్యులర్ లైఫ్‌లోకి వచ్చేయాలి. సో, కొద్దిగా క్వాంటిటీ అన్నీ తగ్గిచ్చాను చాలా వరకు. సో, నేను లాగేశానని బోలెడుమంది అంటున్నారు నేను కనిపించిన ప్రతిసారి. మీ ఎవరికైనా అలా అనిపించిందా? నేను కొంచెం సన్నమయినట్టు మీ ఎవరికైనా అనిపించిందా? లేదు హరీష అంటారా అనేది చెప్పండి. నెక్స్ట్ ఏమైంది తెలుసా? 'కల్కి' మమ్మీ ఆళ్ళు చూడలేదు కదా! సో, 'కల్కి' మూవీకి మళ్ళీ టికెట్స్ తీశాను చూసేద్దామని చెప్పి. వీడిని పట్టుకెళ్దాము అసలేమంటాడో చూద్దామని ఇక్కడేదో మిరాజ్ థియేటర్ అని చెప్పి కనిపిస్తే తీసుకున్నాం. బయట అన్నీ షోస్ కంప్లీట్ అయిపోతే ఆ రోజు దీనికి తీసుకున్నాం అన్నమాట. అస్సలు చూడనివ్వలేదు. లైక్ 15 మినిట్స్‌కే నేను ఇంటికి వచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నమాట. థియేటర్‌కెళ్ళి సినిమా చూడకుండా వచ్చేయడం. అంటే అన్వితో ఇప్పుడు ముగ్గురు నాలుగో పిల్లాడు కదా వీడు. సో, సాహిల్ అవ్వచ్చు, కుషాల్ అవ్వచ్చు, అన్వి అవ్వచ్చు. ఎక్కడో కింద మీద పడి సినిమా చూసేయడమో, లేకపోతే ఒక పావుగంట, అరగంట బయటికి తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొస్తే ఉండిపోవడమో ఏదో ఒకటి చేసేవాడు చేసేవాళ్ళం. కానీ వీడు మాత్రం ఎంత గోల చేశాడంటే ఇంకా లిటరల్లీ మీరు చూసుకోండి సినిమా అని చెప్పి నేను ఇంకా ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసానన్నమాట. అలా జరిగింది. సో, 'కల్కి' సెకండ్ టైమ్ చూద్దాం అనుకుంటే అవ్వలేదు. అండ్ ఇప్పుడొచ్చేస్తే మనం వెళ్తున్నాము ఆషాఢ మాసం కేజీ సేల్ అని బోల్డన్ని పెట్టారు. మేము వెళ్ళిన రోజైతే కేజీ సేల్ స్టార్ట్ అవ్వలేదు కానీ, మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికి కేజీ సేల్ అన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అన్నిట్ల దగ్గర పెట్టినట్టున్నారు ఆల్మోస్ట్. సౌత్ ఇండియా అవ్వచ్చు, ఆర్ఎస్ బ్రదర్స్ అవ్వచ్చు, అన్నిటిలోని. సో, ఏవైనా శారీస్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయొచ్చు. మంచి కలెక్షన్ ఉంది. మేము వెళ్ళినప్పటికి బోర్డ్స్ అన్ని పెట్టేశారు కానీ, ఇంకా ఆఫర్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో, ఎక్కడికొచ్చామో మీకు అర్థమైపోయి ఉంటది. హైదరాబాద్ అయితే ఇది కూకట్పల్లి మార్కెట్ అన్నమాట. ఈ సైడ్‌కి ఇక్కడ జేఎన్‌టీయూ ఉంటది కదా! ఆ పక్కనే ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది. సో, అక్కడ ఫుల్ స్ట్రీట్ షాపింగ్ అన్నీ చేయాలి అనుకుంటే సూపర్ ఉంటది. మనం కూడా బోలెడు సార్లు వీడియోస్ చేసాం ఇక్కడ. సరే అని మేము ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్‌కెళ్ళాము. ఒక్క శారీ కాదు కదా! ఒక్క చున్నీ కూడా చూడనివ్వలేదు నాకు. వీడు అన్వి కన్నా చాలా చాలా నాటీ అండి. లిటరల్లీ ఒక కంటి చూపు ఒక్క సెకండ్ కోసం కూడా ఇంకెటు జరపడానికి కానీ, ఇంకో పని చేయడానికి కానీ, వీడియో తీసుకోవడానికి కానీ అస్సలు అవ్వట్లేదు. వాడికి అసలు భయం లేదు. ఎక్కడికి పెడితే అక్కడికి పారిపోతున్నాడు. వాడిని చూసి కాపలా ఉన్నప్పటికే మాకు తెల్లారిపోతుంది లిటరల్లీ. ఇంకా ఎప్పుడు కొంచెం శాంతయి బుద్ధిగా అవుతాడో తెలీదు కానీ, ఇప్పుడు ఎక్స్‌ప్లోరేషన్ టైం కదా! సో, ఫుల్ బీభత్సంగా ఉంది నాకైతే రోజంతా. అండ్ మమ్మీ కొంచెం చూస్తుంది శారీస్. నేనేమో నువ్వుండ్రా బాబు అన్నట్టు నేను వాడినే కాపలా ఉంటున్నాను. మెయిన్ ప్రయారిటీ ఈజ్ యూ అన్నట్టు. అలాగే అందరి దగ్గరికెళ్ళిపోతున్నాడు. అందరికీ హాయ్ చెప్పేస్తున్నాడు. ఎవరైనా ఎత్తుకుంటే హాయ్ అంటున్నాడు. అలా వాడు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడనమాట ఈ ప్రపంచాన్ని. అక్కడ మేము షాపింగ్ చేసే లోపల ఇంత బీభత్సమైన వర్షం పడిపోయింది. మేము ఆటో ఎతుక్కొని ఎళ్ళినప్పటికి అబ్బా! ఏదో పక్క ఊరికెళ్ళొచ్చినంత ఫీలింగ్ వచ్చింది. సో, ఏమేమి కొన్నాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ వర్షాలు టపక్ టపక్ అని పడిపోతున్నాయి. మళ్ళీ ఆగిపోతున్నాయి. ఎండొచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది. అన్నీ వచ్చేస్తున్నాయి కదా! సో, స్టే హెల్తీ, స్టే హ్యాపీ. నెక్స్ట్ కొంచెం అల్లం టీ లాంటివి